నమస్కారం. ఈ ఫిబ్రవరి మాస నెల మన కన్య రాశికి ఎలా ఉన్నదో మన చిలుక ద్వారా మనం తెలుసుకుందాం. రామచిలుక, ఈ ఫిబ్రవరి నెల ఈ కన్య రాశికి జాతకం ఎలా ఉన్నదో ఇదో చూడు. శివుడు, పార్వతి, వినాయకుడు. కన్య రాశి ఎలా ఉన్నదంటే కొంత సుఖము, దుఃఖము రెండు ఉన్నాయి. కష్టానికి భయపడేది మాత్రం కాదు. కన్య అంటే ఇప్పుడు ఎలా ఉన్నదంటే కానీ గురు స్థానం కూడా చాలా బాగా నడుస్తుంది. శని మాత్రం స్థానంలో లేదు కన్య రాశికి. అదృష్ట సంఖ్య 5. కానీ ఏదన్నా ఎవరికి తల ఉంచేది లేదు. మొండితనము, మొండి బుద్ధి. కానీ నమ్మిన పనులు కూడా ఎలాగవుతాయంటే కొంత కష్టాల మీద నడుస్తాయి. ఇది ఊరిలో కొంత కష్టపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు నష్టపోయేటోళ్ళు కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు కన్య రాశికి ఫలితాలు కూడా బాగానే కనబడుతున్నాయి. అంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయనే మాట. కానీ శత్రుగండము, యాక్సిడెంట్ గండం, ప్రమాదాలు అలాంటివి కూడా అలాంటివి కూడా దాటిపోయినాయి. అదృష్ట సంఖ్య 5. ఇప్పుడు ఏదైనా కానీ జాతకంలో డబ్బు చేతుల ద్వారా అనుకుంటే డబ్బు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా బాధపడేటోళ్ళు కూడా ఉంటే ఉద్యోగం కూడా బాగా కలిసి వస్తుంది. కానీ భార్యాభర్తలు కూడా సుఖశాంతంగానే గడుచుకుంటారు. మళ్ళా పిల్లలు కాని కూడా పిల్లల అవకాశాలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. కానీ నల్ల వస్త్రం మాత్రం ధరించవద్దు, మంచిది కాదు. కానీ ఏదన్నా కానీ పెళ్లి కాలిన కూడా పెళ్లి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కన్యా రాశికి గ్రహ బలము కూడా చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు నడిచేది గురుమర దశలో నడుస్తుందన్నమాట. మీరు గురుమర దశలో ఎంత నడుస్తుండ్రో మీ పనులు కూడా అంత శుభ్రంగా జరుగుతాయి. ఇప్పుడు కన్యా రాశికి ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. కానీ ఇంతకుముందు ఏదైనా కష్టపడ్డ వాళ్ళు ఉంటే, నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటే ఈ కన్యా రాశికి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల కూడా చాలా బాగుంది. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. కానీ ఈ దేవుని యాత్ర కూడా నమ్మిన వాళ్ళు కూడా దేవుని యాత్ర పోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా సుఖంగా అనేది కలుగుతుంది. మీరు ఈ మధ్యలో ఏదో గుడికి, టెంపుల్కి వెళ్తే కూడా చాలా బాగా ఉంటుంది. ఏం నష్టం అనేది ఉండదు. కానీ ఆరోగ్యపరంగా కూడా అనుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాంటి ఏమో డబ్బు నష్టము, పని నష్టము ఎలాంటి ఏమో అనేది ఉండదు. ఇంతకుముందు చేసినది కష్టం ఉంటే డబ్బు నష్టమైన, పని నష్టమైన, ఉద్యోగం గురించి బాధపడ్డ వాళ్ళు, కొంత నమ్మిన వాళ్ళతోని సాయం చేసేటోళ్ళు అన్నారు కూడా వాళ్ళు వెనకపోయినా కానీ ఇప్పుడు సాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ డబ్బు కూడా చేతిలో అందేది చేతి కూడా వస్తుంది. మళ్ళీ ఉద్యోగాలు కూడా లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా నమ్మిన పని, పట్టుకున్న పని కూడా అంతా శుభ్రంగా నెరవేరుతుంది. కానీ ఏదైనా ధర్మం ప్రకారంగా నడవాలనుకుంటారు కానీ ఒకరికి అన్యాయం చేద్దామని ఆలోచన అనేది ఉండదు. కానీ ఇప్పుడు పెళ్లి కాలేనలు కూడా పెళ్లి అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కుటుంబం, అత్త మామ కూడా మంచి వాళ్ళే దొరుకుతారు. భార్యాభర్తలు కూడా చాలా బాగా ఉంటుంది. అంటే దగ్గర సంబంధాలు కూడా చేయకపోయినా దూర సంబంధం చేసుకుంటే అంత సుఖం ఉంటుంది. మంత్రాలు, తంత్రాలు అలాంటివి ఏం నడవాయి. దయ్యాలు, భూతాలు ఏం కనిపిస్తాయి కన్యా రాశికి. ఇప్పుడైతే అదృష్ట సంఖ్య 5. అర్జునుడు పుట్టింది రాశి. కానీ ఒకటే మాట, ఒకటే బాణం, పట్టిన పట్టు వదిలేది ఏం లేదు. ఏదైనా సాధించాలనుకుంటున్నారు, ఆ పనులన్నీ ఖచ్చితంగా సాధిస్తారు. ఇప్పుడు ఉద్యోగం గురించి బాధపడేటోళ్ళు కూడా ఉంటే ఉద్యోగం కూడా వస్తుంది. కానీ బిజినెస్లో కూడా నష్టపోయిన వాళ్ళు కూడా బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. మళ్ళీ ఉద్యోగం చేసేది మళ్ళీ ఏరే కంపెనీకి కూడా ట్రై చేస్తే మళ్ళీ ఏరే ఉద్యోగం కూడా ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉంటే ఏరే ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఈ కన్యా రాశికి అయితే చాలా బాగున్నది. మళ్ళీ బిజినెస్ కూడా పెరిగి మళ్ళీ ఏరే బిజినెస్ కూడా చేయి పెట్టాలనుకుంటారు. ఆ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. మళ్ళీ పని చేసేట వల్ల కూడా పేరు కూడా పొందుతారు. మళ్ళీ అనుకునే అంత మంచిగా జరుగుతారు. కుటుంబంలో కలహ, మంచి చెడ్డ, సుఖ సంతోషం, మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇప్పుడు కన్యా రాశికి ఇప్పుడు ఎలాంటి శని లేదు. జన్మస్థానికి శని ఖతమైపోయింది. ఎలాంటి శని ఖతమైపోయి ఇప్పుడు మంచి స్థానం గురు స్థానంలో మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 7వ స్థానంలో గురువు నడుస్తుండు. 3వ స్థానంలో శని నడుస్తుంది. శని కిందకున్నాడు, గురువు పైకున్నాడు. ఇప్పుడు ఏదైనా పని పెట్టుకుంటే పని మాత్రం శుభ్రంగా నెరవేరుతుంది. కానీ ఇప్పుడు పిల్లలు కాలేని కూడా పిల్లలు అయ్యే అవకాశాలు అయితే బాధపడేటోళ్ళు ఉంటే పిల్లలు కూడా అవుతుర్రు. కానీ నమ్మిన పని కూడా మంచిగానే జరుగుతుంది. కానీ ఇతరులు కూడా సాయం చేసేటోళ్ళు కూడా ఉంటే ఇతరులకు సాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నమ్మిన పని, అనుకున్న పని
అంతా సుఖ సంతోషంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉద్యోగం గురించి బాధపడ్డ వాళ్ళు కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి. మళ్ళీ విదేశ ప్రయాణము, దూర ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది. విదేశ ప్రయాణం కూడా అయిపోతుంది. అనుకున్న పని కూడా శుభ్రంగా అయిపోతుందన్నమాట. కానీ గుణం కూడా మంచి గుణమే. కానీ ఒకరికి నష్టపెట్టాలి, ఒకరికి మోసం చేయాలి, దగబాజీ చేయాలి అనే ఆలోచన అనేది ఉండదు. కానీ కన్యా రాశి ఇప్పుడు ఏదైనా ఫలితం చేస్తే అనుకున్న పని అంత శుభంగా జరిగి అనుకునే సాధించి మీ కాళ్ళ మీద నిలబడే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. ఫిబ్రవరి నెల మాత్రం చాలా బాగుంది. కన్యా రాశి ఉన్నవారిది అదృష్ట సంఖ్య కూడా చాలా మంచిగా ఉంది. శనివారం రోజు నాడు ఏదైనా పని కొత్త పనులు పెట్టుకున్నా, మళ్ళీ ఏదో ఉద్యోగంలో చేరుకున్నా శనివారం నుంచి చేయండి. మీ పనులు మొత్తం అంతా శుభ్రంగా అవుతుంది. మీది చాలా లక్ష్మీ రోజు అనే మాట. మీరు ఏదైనా దేవునికి యాత్ర కూడా పోవాలనుకుంటే మీరు పోయి రండి. మీకు సుఖ సంతోషం అనేది కలుగుతుంది. అనుకునే విశేషాలు జరుగుతాయి. కానీ కొంత దాన ధర్మాలు కూడా ఇస్తే మీకు అంత పుణ్యం కలిసి వస్తుంది. కానీ జంతువులు కూడా కొంచెం ఆవులకి, గొర్రెలకి ఏదైనా తినిపిస్తే మీకు సుఖ సంతోషం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఎలాంటి బాధపడే అవసరం లేదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి మీ కాళ్ళ మీద నిలబడే రోజులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు కన్యా రాశికి ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఇప్పుడు గురు స్థానం మాత్రం చాలా మంచిగానే నడుస్తుంది. 7వ స్థానంలో గురువు, 3వ స్థానంలో శని. అనుకున్న పనులన్నీ బాగా జరిగి నమ్మిన పనులన్నీ కూడా బాగా నడబడతాయి. కానీ ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టిన వాళ్ళు కూడా ఉంటే ఇల్లు కట్టే జాతకం కూడా ఉన్నది. ఇల్లు ఒకవేళ కొనాలనుకున్నా అంటే ఏదైనా డబ్బు గురించి ఆలోచించినా డబ్బు కూడా అవుతుంది. ఇల్లు కూడా కొనాలనుకుంటే ఇల్లు కూడా కొనుక్కుంటారు. లేకుంటే ఇల్లు కట్టాలనుకుంటారా ఇల్లు కూడా కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఫిబ్రవరి నెల చాలా బాగుంది. అనుకున్న పనులన్నీ సుఖంగా జరుగుతాయి. కానీ కన్యా రాశి ఉన్నవానికి ఇప్పుడు ఎలాంటి తిరుగుబాటు అనేది లేదు. మనసులో శాంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి నమ్మిన పనులన్నీ శుభ్రంగా నెరవేరి కుటుంబంలో మాత్రం ఒక మంచి పేరు మాత్రం తెచ్చుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయినా దూరం పోయి వచ్చే వాళ్ళు కూడా ఉంటే ఇప్పుడు ఇక్కడ బిజినెస్ కూడా ఏదైనా చేయాలనుకుంటే ఆ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. ఇక్కడి నుంచి బయట పోయిన వాళ్ళు కూడా మనశ్శాంతి కలుగుతుంది. ప్రశాంతం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు భార్య, పిల్లలు, కుటుంబం, ఇల్లు, తల్లి, తండ్రి, అత్త, మామ, బంధు బలగం అంతా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. శత్రువు కష్టం, పని కష్టం అంతా వెళ్ళిపోతుంది. స్నేహితంలో పోయినా కానీ ఎవరి మాట వాళ్ళ మీదనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఖర్చులు కూడా బాగా తగ్గుతున్నాయి. ఆలోచించిన పని, అనుకున్న పని మాత్రం అంతా సుఖశాంతమే జరుగుతుంది. ఈ కన్యా రాశి ఉన్నవానికి ఇప్పుడు ఎలాంటి నష్టం లేదు. ఎలాంటి ఏం ఫలితం అనేది లేదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి మీ కాళ్ళ మీద పడే రోజులు మాత్రం ఉన్నాయి. నమస్కారం.